మహిమోన్నతుడు గరుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. సత్య సాక్షి అనుదిన మన్నా వాగ్దానం యొక్క ప్రసారమును ఇతరులకు తెలియజేయండి, వారు షేర్ చేయండి. వీళ్ళని ప్రతి వారు పరలోకటం పరిచయం యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము సంఖ్యాకాండము 14:17 యెహోవా దీర్ఘశాంతుడును కృపా అతిశయుడును. ప్రియకుమార కుమార్తె, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన బానిసత్వం నుంచి బయలుదేరి దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి వెళ్తున్నప్పుడు అనేకమైన ఒడిదుడుకులు, దేవుని కోపం తెప్పించే అనేకమైన పనులు వారు చేస్తున్నప్పుడు భక్తుడు తెలియజేస్తున్నాడు, ఆయన దీర్ఘశాంతుడును కృపా అతిశయుడు. నిజమే, మన ప్రభువు చాలా చక్కనైన దేవుడు. తన బిడ్డలు ఎప్పుడైతే ఆయన లోబడి ఉంటారో వారి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. ఆయన ఎందుకు శిక్షించవలసి వస్తుంది? ఆయన శిక్షించట్లేదు, కానీ మనమే ఆ శిక్షను కోరుకున్నాం. ఎందుకనగా ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు చూస్తున్నట్లయితే వారు దేవుని అడగకుండా ప్రతిసారి సరుగుతుండేవారు. ఈరోజు నకుమాన కుమార్తె, మనం కూడా అలాగే చేస్తుంటాం. మనకు కావాల్సిన దేవుని అడగము, సరుగుతూ ఉంటాం. ఇక్కడ ఆలోచించు, దేవుడు ఈ దినాలు, ఈ కృపకాలంలో ఎంత దీర్ఘశాంతముతో ఆయన కృపను మనం చూపిస్తున్నాడు. మనం కొన్నిసార్లు భక్తిహీనులుగా ఉన్నాము, మరికొన్నిసార్లు దేవునికి అతిక్రమించిన వారు ఉన్నాము, మరికొన్నిసార్లు అసలు దేవునికి వాక్యం వివరించుకున్న వారు ఉన్నాము. అయినప్పటికీ ఆయన కృప మన మీద ఉన్నది. ఈ రోజుకి మనము సజీవులుగా ఉన్నాను. అప్రి సంగమా, ఈరోజు నా ప్రియకుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యం నేను బలపరుస్తున్నాను. ఆయన దీర్ఘశాంతంగా ఉన్నాడు, ఆయన కృపని పట్లున్నది. ఒకవేళ ఈరోజు మనము దేవుడు దూరంగా పరిగెడుతున్నామా, ఒక్కసారి ఆయన తిరుగుదాము, ఆయన మాటల్లో పడదాము, ఆయన యందు బలపడదాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొందాం, నీ కుమారుడు నీ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన నువ్వు దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు ప్రభా. ఎగోనైనా నీ దీవెనలో మేము పాల్గొనడానికి సహాయం చేయండి. నీ కృపా క్షేమంతో నింపి ఆశీర్వదించండి. ఆయన నువ్వు ప్రతి ఒక్క ప్రకారం జీవించటకు సహాయం చేయమంటున్నావు కొన్నాళ్ళు. నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని బలపరిచి అయినా మీరే మాతో ఉండమని ఏసునామడుతున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఎలాంటి ప్రార్థనలున్నా మాకు తెలియచేయండి. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. అలాగే ఈ వారంలో 9, 10, 11 3 దినాలు పరిశుద్ధాత్మ సదస్సులు ఉన్నాయి. ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకున్నా. మనకు ఎవరైనా బాప్తిజాలు కావాల్సిన వారు 11వ తారీఖు ఆరాధనంతరం ఉంటాయి. ప్రతి వారు ప్రార్థన పూర్వకంగా రావాల్సిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.